అందరికీ నమస్కారం. ఈరోజు 26వ డివిజన్‌లో పెద్దల సుబ్బారెడ్డి గారితో మరియు బాబు గారితో, ఇతర నాయకులతో, కార్యకర్తలతో, మహిళలతో కలిసి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి ఓటు అభ్యర్థించడం జరిగింది. నాన్నగారు మొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, మన రాజశేఖర్ రెడ్డి గారు ఎలా అందరి గుండెల్లో నిలిచిపోయారో, జగనన్న పథకాలు ఎలా అందరి గుండెల్లో నిలుస్తాయో, పలానా ఆయన ఉన్న సమయంలో ఆయనను గుర్తుపెట్టుకోవాలని చెప్పారు. నాకు తప్పకుండా నమ్మకం ఉంది, రానున్న 5 సంవత్సరాల్లో అలాగే నాన్నగారి పేరు అలాగే నిలిచిపోతుందని. గతంలో కూడా ఈ 5 ఏళ్లలో మన పార్లమెంట్ శాసనసభ్యులుగా మన నెల్లూరు ప్రజలకి ఎన్నో నిధులు తీసుకురావడం జరిగింది. మన రైల్వే స్టేషన్ రూపురేఖలు మార్చడం కానీ, మన ప్రజలు ట్రాఫిక్ సమస్యలు లేకుండా బ్రిడ్జ్ వేయించడం కానీ అన్నీ జరగడం జరిగింది. ఇప్పుడే ఒక అతను అడిగారు నన్ను, అమ్మ రోడ్లు బాగా వేయించారు, స్ట్రీట్ లైట్లు, డ్రైన్లు అన్నీ బాగా వేయించారు, మరి ఉద్యోగాల సంగతి ఏంది అని. జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో రామన్నపట్నం పోర్టుకు కూడా ఎంతో కృషి చేశారు నాన్న. ఆ పోర్టు ద్వారా ఎన్నో ఉద్యోగాలు కూడా అందరికీ వస్తాయని నేను గట్టిగా చెప్తున్నాను. కాబట్టి మనందరము రాజకీయాల్లో ఇంత అనుభవం ఉన్న నాన్నగారికి తప్పకుండా ఓటేసి గెలిపించాలి. అలాగే విజయసాయి రెడ్డి గారిని కూడా గెలిపించి తద్వారా జగనన్న ప్రభుత్వం మళ్ళీ రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జిందాబాద్ ప్రభాకర్ రెడ్డి, జిందాబాద్ ప్రభాకర్ రెడ్డి.